పిఠాపురం శ్రీపాదవల్లభ అనగా దత్తక్షేత్ర ఆవరణలో ప్రయాస్ ట్రస్ట్ ఎల్ఎన్టీ యొక్క మహిళా సామాజిక విభాగం మరియు లారెన్స్ అండ్ టూబ్రో వారు 37 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రయాస్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి మీనా సుబ్రహ్మణ్యన్, ఎల్ఎన్టీ సిఎస్ఆర్ గ్రూప్ హెడ్ రాజశేఖర్ పాండే, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు, జనసేన పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి, జనసేన పార్టీ ఫైర్మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్, మల్లికార్జునరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్జిఎస్ ఆశ్రమం చెన్నై, ఎస్జిఎస్ దత్తజ్ఞాన బోధ సభ ట్రస్ట్ పిఠాపురం, శ్రీపాదవల్లభ భక్త సమాజం వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతం చేయబడింది. ప్రయాస్ ట్రస్ట్ in association with SGS Trust, we have sponsored tricycles to 37 specially abled people. So on this occasion, we extend our sincere thanks to SGS Trust for organizing this event in a grand manner. Thank you so much. 37 vehicles are given to 37 specially abled people. పిఠాపురం దివ్య క్షేత్రంలో ఈ అనగాదత్త క్షేత్రం మనకి 25 సంవత్సరాల క్రితం ఈ గుడి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా ధార్మికంగా వీళ్ళు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ దాంతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ 37 మంది దివ్యాంగులకి ఎల్ఎన్టీ ట్రస్ట్ వారి సహకారంతో ప్రయాస్ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు 37 మందికి ఈ ట్రైసైకిల్స్ని అందించడం జరిగిందండి. ఇవి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడి వాళ్ళ జీవనభృతికి ఎంతో సహాయం చేస్తాయని చెప్పేసి మేము నమ్ముతున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సేవా దృక్పథాన్ని చూపించినందుకు మన దత్తాత్రేయ గుడి ట్రస్ట్ వారికి, ప్రయాస్ ట్రస్ట్ వారికి అండ్ ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జయగురుదత్త శ్రీపాదవల్లభ దత్తక్షేత్రం పిఠాపురం. ఈ ఆశ్రమం 2002లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి స్థాపించింది. ఇది అవతార క్షేత్రాల్లో శ్రీపాదవల్లభ స్వామి వారి కూడా ప్రతిష్టాపన 2002లో చేశారు. ఇలాంటి చోట క్రితం సంవత్సరం అంటే 2025లో శ్రీ దత్త విజయానంద స్వామి వారు చాతుర్మాస వ్రత దీక్ష జరుపుకున్నారు. కానీ 22వ వ్రత దీక్ష భాగంలోనే దివ్యాంగులకి ఇటువంటి ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఇంకా కొంతమంది ఉండిపోవడం వల్ల 37 మందికి ఇవ్వడానికి ఇప్పుడు ఎలాంటి వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మా ఆశ్రమంలో ఇంత దిగ్విజయంగా వీరి సహకారంతో వీరందరూ గుర్తుంది. వీళ్ళు చెన్నై నుంచి వచ్చారు, ఎస్జిసి చెన్నై ఆశ్రమం నుంచి. ఇక్కడ మా క్షేత్రంలో చేసినందుకు మేము అందరూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. జయ గురుదత్త. ఐఎమ్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ట్రస్టీ ఫ్రమ్ ది Velachery SGS Trust. Still we have been doing some good work here. Speak loudly. 10 lakhs worth of devices given to physically challenged people last year. And L&T and Prayas Trust, they are doing a very great job. We approached them. They are running a hospital 365 days there in Chennai. Apart from that, they have given tricycle and also 6 smart vision glasses for totally blind people. With that, they can read, they can study, they can commute, all that. That is worth about 2 lakhs they have given. And here also they have given. So with their help, we are able to give about 37 tricycles today for the physically challenged. Thank you all.